ఇలా ఖర్చు బాగానే పెడుతున్నాయి. యో! ఓ అమ్మా దా ఏం సంగతి ఎట్ట సంగతి ఇలా ఏం మొక్క చెప్తున్నావు జగదాంబికకు ఎట్ట సంగతి ఎప్పటి నుంచి వస్తున్నావు? వాంబో నీ కథ పెద్దగుందిగా అందరికంటే. ఎన్ని అంతస్తుల బోనం ఇది? 2 అంతస్తుల బోనం. ఎప్పుడు ఇట్లనే చేస్తావా బోనం? ఎప్పుడు ఇట్లనే చేస్తాం. మరి ఇలా అమ్మవారిని ఏం మొక్కుతావు? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ పాడి పంట ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని మొక్కుతాం. అంతేనా తాత? అంతే. మరి ఇలా బలగాని వ్యాపారం తీసుకొని వచ్చినావు? బాగానే వచ్చినాం, ఒక 30-40 మంది వరకు వచ్చినాం. జగదాంబిక మాత మరి ఇవాళ సత్యం బాగానే చూపిస్తట్టే ఉంది. రాంగ పోంగ మరి ఏమేమి అవుతుంది, ఏమేమి మంచాయే? మంచి జరుగుతూనే ఉంది, రాష్ట్రం సుభిక్షంగానే ఉంది. మేము శివసత్తులం, అమ్మవారికి బోనాలు ఎందుకు చేస్తాం? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పాడి పంట అన్ని మంచిగా వండాలి, వర్షాలు సకాలంలో పడాలని మేము కోరుకుంటాం. ఇక ఓ తాత నేనైతే ఒక ముచ్చట అడుగుతాను. సరే నీకు బరువు అవుతుంది కానీ తాడుకు పట్టలేదు, తాగులకు పట్టలేదు, గుంజకి ఎందుకమ్మా గుంజులాట అని మాత్రం నన్ను అయితే అనకు. నర్సే తాత ఎందుకు గిట్లా అడుగుతున్నాయని అనుకోక తాత, ఒక మాట అడుగుతా. కలియుగం దగ్గరికి వచ్చింది, ఇక పోతుంది, మునిగిపోతుంది, పాపాలు ఎక్కువైపోతున్నాయి, వర్ష లేదు, వాయి లేదు, వైనం లేదు అని మూత మోగుతుంది. ఇక మరి ఇది కలియుగం అంతమయ్యే కాడికి వచ్చిందా లేకపోతే ఎట్లా అంటావు తాత? కలియుగం ఇప్పుడే అంతం అయ్యేది కాంది, అంత ముచ్చట అవసరం లేదు. కాకపోతే పాపాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాం. వాతావరణ మార్పులు కానివ్వండి, కరోనాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ పెరిగిపోతున్నాయి. తాత మరి ఇప్పుడు పాపాలు చేసిన వాళ్ళు కూడా నా గండాలు పోవాలి, నా పాపాలు పోవాలి, తల్లి నీ కాలు మొక్తా అని కూడా వస్తువులు కూడా ఉన్నారు. నిజంగానే మరి వాళ్ళకు కూడా వరం ఇస్తుంది ఆ జగదాంబిక? తల్లి అంటే ఆ అమ్మవారు జగదంబ అంటే జగం లేలే తల్లి. ఆ తల్లి ఏం చేస్తుంది అంటే శిక్షిస్తుంది, రక్షిస్తుంది, ఆమెనే తల్లి అవుతుంది. 2 తీర్లు ఉంటుంది. మన కన్న తల్లి మనకి తిడుతుంది, ప్రేమ చేస్తుంది. అట్లనే ఆ తల్లి జగదంబ కూడా అంతే. మొత్తానికైతే ఏడికైనా వచ్చినావు తాత? మేడ్చల్ నుంచి వచ్చినాం. మరి మీ అమ్మేది? అందరు వస్తున్నారు. ఇక కిల మీద ఉంది అమ్మ జగదంబ, ఇంత పైకి ఉన్నది. అందరు భక్తులు రావాలంటే ఆమె దగ్గరికి ఎన్నో కష్టాలు పడుకుంటూ వచ్చినా ఆమెను చూడంగానే మనసు నిమ్మలం అవుతుందంట అందరికి. ఏం లేదు, ఇక పోయినాక వండుకొని తినాలి ఆట. పట్టుకొచ్చావా ఆటనే? తెచ్చినామే. అమ్మో ఇవాళ కింద అంతా కథ తీర్మానం ఉన్నట్టుగా. మరి బోనాల పండుగ అంటేనే బోనం అయిన తర్వాత తాగుడు, తినుడు, ఆట, పాట. అబ్బా ఇక నీ ఆట చూస్తా, నీ పాట చూస్తా, ఎట్ట మోగిస్తావో నేను కూడా చూస్తా. ఇక లోపలికైతే పోతున్నా. ఇక లోపల ఇంకా కూడా కొంత ఏం జరుగుతుంది, మతలో ఏం వస్తుంది, ఏమేవో మనవరాల ఒరక ఎల్లేం వేస్తున్నావు, ఒరక కుడకపచ్చ ఎల్లేం వేస్తున్నావు, ఎట్ట సంగతి? ఏడికెళ్ళి వచ్చినావు? జియా కూడా ఇన్నే ఉంటా. అంటే గోల్కొండలో ఉంటావా? ఇన్నే ఉంటా. జియా కూడా హైదరాబాదే. ఎట్ట సంగతి మరి? లగ్గం అయ్యిందా? లగ్గం కావాలని వచ్చినావా? తర్వాత ఇంకా జాబ్ గురించి. ఓహో ముందుగా నీకు కొలువు కావాలనా? కొలువు అయినాక లగ్గం. మరి ముక్కినవా మరి? మొక్కినా. ఈమెవరు? మా అమ్మ, మా మమ్మీ. ఓహో ఒకదానివేనా బిడ్డవు? ఏది మరి ఇక అక్కేది మరి? ఆమెది తర్వాత వస్తుంది. పెళ్ళి అయింది ఆమెకు, ఉప్పు కూడా ఉంటుంది. పెళ్ళి అయింది, తోకోసింది. ఎంతైనా చిన్న బిడ్డ కదా, చిత్రాల బిడ్డ, ప్రేమ ఎక్కువ ఉంటుంది బిడ్డ. నాకు ఎరికే అంత. ఇక ఇబ్రాహీం పట్టము, చెల్లపడేరు కూడము, ఒగ్గు ఐలయ్య కనుకనేవి, బోనం ప్రవీణ్ కనుకనేవి, ఒగ్గు పూజారి ఐలయ్య, ప్రవీణ్ గున్గల్. ఓ బోనం ప్రవీణ్ గున్గల్, బోనం ప్రవీణ్ గున్గలు. మరి 2 అంతస్తుల బోనం ఎత్తుకొని కట్టకట్టుకొని గోల్కొండ జగదాంబికను కన్నారా చూద్దామని. మరి అమ్మవారి సల్లని దీవెనలు ఈ లోకానికి అందియాలని ఇక మరి రామసకదనంగా బయలుదేరి రా దేవుడు. ఇక రామ రామ రామన్న రామ, రాఘవ రామన్న రాము, రామ రామ రామన్న రామ, రామ రామ రామన్న రామ, రాఘవ రామన్న రామ, రామ రామ రామన్న రామ. ఒగ్గు పూజారి ఐలయ్య, ఒగ్గు పూజారి ఐలయ్య, బోనం ప్రవీణు గదిలేను, ఒగ్గు పూజారి ఐలయ్య, రామ రామ రామన్న రామ, రాఘవ రామన్న రామ, రామ రామ రామన్న రామ. లోకం మీద పాపాలు ఎక్కువైనాయి. ఇక రేపో మాపో కలియుగం అంతమయ్యే కాడికి
వచ్చిందని లోకం మీద ముచ్చట ఇక మరి సచ్చాన బోనం ఎత్తుకొని గోల్కొండ కోట జగదాంబ పాదాల కాడికి ఇక మరి బోనం ప్రవీణ కదా నిండిరా దేవుడు సచ్చాన బోనం ఆలకించిన జగదాంబిక ఇవాళ లోకం పలుకు ఏం పలకబోతుంది ఏం చెప్పబోతుంది ఇవాళ బోనం ప్రవీణు దేవుడు లోకం మీద పాపాల మూట ఎక్కువైపోయారా నాయనా గందుకనే మీ ఏ నర్సే తాత ఇవాళ అడ్డగిచ్చుకుండు గోల్కొండ కోటకాడ అడ్డం తలిగిండు ఇవాళ బోనం ప్రవీణు ఏం చెప్తాడు మరి తల్లి శనార్థి ఇక మరి 2 అంతస్తుల సత్యాన బోనం ఎత్తుకున్నావు ఆనాడు ఎల్లమ్మ గనుక జమదాగినికి సత్యాన బోనం తీసుకుపోయినట్టుగా తల్లి ఇలా నువ్వు గోల్కొండ కోటలు కనపడుతున్నావు మరి లోకం మీద ఏమి నడుస్తుంది జగదాంబిక మాతకు ఏమైనా తక్కువైందా అమ్మవారి గంపంతా కన్ను పెట్టుకొని ఈ లోకాన్ని చూస్తున్న పాపాల మూట పెరిగిపోతుంది తల్లి ఏం చెప్పదలుచుకున్నావు ఇలా సబ్బండ వర్గాలకు సమస్త లోకానికి శుభ శుభ నీలగల్లరారా నీకు మేలుకొలుపునమ్మా ఇవల్ల ఈరోజు గోల్కొండ లోపల నేర్చుకో ఎప్పైన దేవతమమ్మా పోయాల పువ్వుల మేలుకోనేరుకో ఇవల్ల ఈ రోజు మాత అమ్మవారు ఆదిశక్తి రాయి భూతాలు చెట్లు వంటి ఎడమతాలు కోరికాలు ఓం జగన్మాత సురక్ష ఇక మరి బోనం ప్రవీణు తల్లిని అడుగుదాం గోల్కొండ జగదాంబిక అమ్మ కాడికి ఇవాళ ఎటువంటి భక్తులు వస్తుర్రు నిజంగానే ఇవాళ సత్యంతో వస్తుర్రా లేకపోతే తింటందుకు తాగుతందుకు వస్తుర్రా అగో గా కథ కూడా ఇది చెప్తా తల్లి ఎటువంటి భక్తులు వస్తుర్రు అమ్మవారి కాడికి అసలు ఏం జరుగుతుంది నాది వంకార బ్రిడంగచ్చ నా తండ్రి శంకరుడు అంగచ్చ నా తల్లి పార్వతి నది పాదాల సడంగచ్చ నది ఓ బ్రహ్మదేవంగచ్చ నది 10,000 తండ్రి నది ఓ విష్ణుదేవంగచ్చ నది 10,000 తండ్రి నది పాదాల సడంగచ్చ నది కడుకోడి తిన్నాగచ్చ నది కల్జోగం అమ్మంగచ్చ నది గుడికాయల కొండంగచ్చ ఇది నా చిత్ర కన్నంగచ్చ నది అస్త నది బారి బొమ్మల్లంగ నది బంగారి బొట్టంగ నది కుడుక బొమ్మల్లంగ నది కుంకుమ బొట్టంగ నది 26 బిడ్డంగ నది అస్తాల నాపింగ నా 76 కొట్లంగ నది దేశాల నాపింగ నది 36 కొట్లంగ నది అవతార మమ్మంగ నిన్ను ఎత్తి అది బిడ్డంగ నది 7 మంత్రాలుంగ నా సత్యాన పరమరంగ నిన్ను సవరించిందని నిన్ను గర్భకులు నది గణమైన లింగంగా నది 10,000 తండ్రిగా నది అవతారం అందంగా నది ఆటపాటలు నది ఆనందం తమ్మింగా నది మరి ఉంది గారంగా నిన్ను వారి కాలి కిందంగా నది ముళ్ళనాట గుట్టంగా నది ముగ్గుంచ గుట్టంగా నిన్ను మరి ఉన్న బిడ్డంగా నది అవతారం అందంగా
లోకాంతి పెట్టంగా ఎన్ని ఇద్దరు పడ్డాగా మరి దాకా నిజంగా అవతారం అందంగా అవతారం తట్టంగా నా తల్లి పెళ్లి గొర్రెలంగా నాది పరమట ఆరోగ్యంగా నా తమ్ముడు మల్లేశంగా నాది 10,000 తమ్మిగా నేను కోరింది బిడ్డంగా నాది కొమరెల్లి గట్టంగా మరి తెలుసుకుంటాంగా ఆటపాటల్లంగా మరి ఉన్నగారంగా ఆట పాటలు ఉందిగా బిడ్డారి కాలు కింద ముళ్ళు ఆడకుండా కొంచెం కూడా పక్కడ వంతడితో సాగుతుంది కదా బిడ్డ అనుమానం లేదు బిడ్డ ఏది ఉన్నావు కుదురు వార్తలు ముందు తొబన ఉంది కానీ బిడ్డ కడిగి ఏం లేదుగా బిడ్డ తల్లి 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 ఆదిశక్తి నువ్వే ఆది పరాశక్తి నువ్వే లోకమాతవు నువ్వే ముగ్గురమ్మలగాన మూలపుటమ్మవు నువ్వే మరి ఇలా మొన్న తొలిదమరావు నీకు బోనం పెట్టిరు తల్లి శాంతి పడాలి ఇంకోటి మరి ఇప్పుడు కూడా నీకు అంగరంగ వైభవంగా బోనాలు వెళ్తున్నాయి నీకేమైనా తక్కువ అవుతుందా తల్లి నీకేమైనా తక్కువ అవుతుందా లోకాంతి పెట్టంగా మరి లేదు తమ్మింగా ఆట పాట అల్లంగా మరి బండగారంగా అవతారం అందంగా మరి తెలుసుకోరంగా అవతారం అందంగా బాలలకు పెట్టంగా ఉసగొలిపినట్టంగా మరి బందగారంగా లోకాంత పెట్టంగా పాపము తండ్రంగా మరి ముందుగారంగా ఇది లోకంతో పాపం చాలా అవుతుంది కానీ బిడ్డ దేవతలు కాదు కదా బిడ్డ చేతులారా చేసుకుంటారు చెట్లు పట్టిపోతుండ్రు బిడ్డ మరి పెళ్లి పాపాలు చేస్తున్నావు మళ్ళీ నేను కోసుకుంటున్నావు నువ్వు వాళ్ళని రక్షిస్తున్నావు మళ్ళీ ఏంది గర్వం అది తబలు అమ్మంగా పాపం అందం కావాలంటే ఎట్లా అవతారం అందంగా మరి తెలుసుకోరంగా ఉదాహరణ మరి పెట్టుకున్నా అవతారం అందంగా ఏదరికలేకంగా రెడ్డి బాలు తమ్మింగా అవతారం అందంగా సోపతుల భయంగా వనమాసం తమ్మింగా ఇది సోపతుల పోయి వనమాసం వెళ్తుంది కానీ బిడ్డ దేవత పోమంటలేదు కదా బిడ్డ సోపతుల పోతుంది చెట్లు పడుతుంది బిడ్డ వర్ష కొలిపినట్టు దేవుడు అని తెలుసక కళతోడు అంటుండ్రు కదరా కళ్ళ మన్ను పోయే గందుకనే మారురా మాయలు గాని మీరు చేయబట్టికే లోకమాత ఈ రకంగా తమ్మల్ల పోతాంగా మడుగుల్ల తనవరంగా మండపాన పోతాంగా ఇది నా కన్న తండ్రిగా 10,000 లేకంగా పుస కలిపినట్టంగా మరి బండగారంగా అవతారం అందంగా మీద మాట పెట్టంగా చేతులెత్తిన అందంగా మరి మాకి తమ్మింగా మీది మాటకు చేతులెత్తి మొక్కుతురు ఇంకా గెలి చేస్తూనే ఉంటారు కదా బిడ్డ అయ్యో అంజానం పాడైపోను కదా ఇప్పటికైనా మతం వెళ్ళట్టు కరెక్టే అమ్మ చెప్పింది కరెక్టే ఏమైనా మగం చూపులే అంతే కానీ లోపల లేదు భక్తి తల్లి ఏం చెప్తుంది ఇప్పుడు జర ఇప్పటికైనా గోల్కొనే భక్తులారా జర్ర మీరు కడుపుల సత్యం పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇవాళ పోతున్నాం వస్తున్నాం సత్యం లేదు కానీ మరి ఈ పాపాత్కో సంగతి ఎట్ట తల్లి ఓ తల్లి ఈ పాపాత్కో సంగతి ఎట్ట అంటావు మరి అవుతారం అమ్మంగా కనమైన పోతాంగా పెద్దలాగంగా కరికాలి కిందంగా మరి దొక్కుతా తమ్మింగా ముగ్గులు ఏమి లేదంగా ముందడుగు నాదంగా ఎంకడుగు తమ్మింగా గుర్రాలు గారంగా అవుతారం అందంగా అమ్మవారు అరికాలి కింద నలిసి తొక్కుతుంది కదా బిడ్డ అమ్మవారి మీద భారం ఉంది కానీ తెలుసుకో ఒక చెట్లు బట్టి బిడ్డ పోగా తనకు వస్తుండ్రు కానీ బిడ్డ దేవుడు అని మొక్కుతలేరు కదా నన్ను